ఓకే. ఇటీవల 72 గంటల్లోనే పాస్‌పోర్ట్ వీసా లేకుండా కైలాస యాత్ర అని మీరు అంటున్నారు. కొత్త మార్గం చూపెట్టిండ్రు మీరు. దాని గురించి వివరించండి సార్. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది అందరికీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటి యాత్ర. ఈ యాత్ర ఏదైతే ఉందో వీటికి ఒకప్పుడు భౌగోళికంగా మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూద్వీపంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలక్రమేణా ఇది టిబెట్ నుండి చైనా ఇన్ని దేశాలు మారుతూ మనం పర్మిట్, వీసా ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళవలసిన తరుణంకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఏజ్గా అంటే 70 ఇయర్స్ పైన దాటున్న వాళ్ళు, ఆల్మోస్ట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, పర్మిట్ అండ్ వీసా ఇష్యూస్ ఉన్నవారు, పాస్పోర్ట్ లేనివారు, ఎన్నో కారణాల వల్ల మేము కైలాసానికి వెళ్ళి దర్శించలేకపోతున్నాము అన్నటువంటి వారి కోసం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా కనీసం మనం కైలాసగిరిని దగ్గరికి వెళ్ళి దర్శించేటువంటి అవకాశం ఉండేటట్టుగా హైదరాబాద్లో అంటే ఏ ప్రదేశం నుంచి అయినా సరే లక్నో ఫ్లై అయ్యి, లక్నో నుండి నేపాల్గంజ్ వెళ్ళిపోయి, నేపాల్గంజ్ నుండి సిమీకోట్ అనేటువంటి ఒక ప్రదేశానికి మనం ఫ్లై అయ్యి సిమీకోట్ నుండి ఒక బేస్ క్యాంప్ తుమ్లింగ్ బేస్ క్యాంప్ అనే బేస్ క్యాంప్కి మనం హెలికాప్టర్స్ ద్వారా వెళ్ళి అక్కడ నుండి ఇంకో హెలికాప్టర్లో మనం లాబ్చా అనే ఒక ప్రదేశంలో వెళ్ళి హెలికాప్టర్తో ల్యాండ్ అయ్యి మనం మన కంటితో కైలాసగిరిని అదేవిధంగా మానస సరోవర దర్శనాన్ని చేసుకుని స్వామివారిని తనివి తీరా అర్చించి తరించి మనం ప్రశాంతంగా తిరిగి మళ్ళీ మనం హైదరాబాద్ రావడానికి కేవలం 72 గంటలు అంటే 3 రోజుల్లో అయిపోయేటువంటి ఒక యాత్రగా చెప్పచ్చు. ఇది మనం మానస సరోవరం దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించడానికి కానీ కైలాస పరిక్రమకు కానీ వీలు పడని వారికి, కుదరని వారికి మాత్రమే ఇది ఆల్టర్నేట్ మార్గంగా చెప్పచ్చు. ఇది ఫర్ ది ఫస్ట్ టైం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ రూట్లో వెళ్ళి ట్రావెల్ చేసి వాటిని అన్వేషించి వాటి యొక్క సాధ్యాసాధ్యాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది కేవలం ఒక జనవరి మంత్ మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక జనవరిలో తప్ప మిగతా టైంలో మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఆ వ్యూ కనపడదు. సో మెయిన్ కైలాష్ ఏదైతే పరిక్రమ అదేవిధంగా మానసరోవరం వెళ్ళాలో ఆ యాత్రకు వెళ్ళలేని వారికి మాత్రం ఈ 72 అవర్స్ కైలాష్ యాత్ర అనేటువంటిది ఒక ప్రత్యామ్నాయంగా మార్గంగా చెప్పచ్చమ్మా.